కాంగ్రెస్ బీజేపీ ఏం చేయలేదు. బీజేపీ వరకు మీకు మాట్లాడే హక్కు ఉన్నది, కానీ కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. బీసీలకు మేము ఎంతో చేసినామని చెప్తున్నారు. ఏం చేసిర్రో చెప్పండి. ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు సోనియా గాంధీ వరకు కూడా బడుగు బలైన వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే అది కేవలం సోనియా గాంధీ నాయకత్వంలోనే జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విడిపోయిన గతంలో నేను పిసిసి అధ్యక్షుడిగా కాకముందు డాక్టర్ మల్లికార్జున్ గౌడ్ అయ్యాడు, ఆ తర్వాత నేనయ్యాను, ఆ తర్వాత డి శ్రీనివాస్ 2 సార్లు అయ్యాడు, ఆ తర్వాత కె కేశవరావు అయ్యాడు, అదేవిధంగా ఆఖరుకు పొన్నాల లక్ష్మయ్య కూడా అయ్యాడు. ఇవాళ ఎవరైనరు? మహేష్ కుమార్ గౌడ్ అయ్యాడు. లెక్క చూస్తే నా తర్వాత మస్జిద్ తులసిదాస్ కూడా అయ్యాడు. మేమందరం ఇప్పటి వరకు 6-7 బీసీ అధ్యక్షులను చేయగలిగినాం. అంతేకాదు మీరు ఎంతవరకు ఈ 10 ఏళ్లలో ఎంతమంది బీసీలను మీరు పిసిసి అధ్యక్షులు ఇంతవరకు మీరే అగ్రకులాలే, ఒక్క దగ్గర కూడా మీరు ఎక్కడ చేయలే. దానికి ఇప్పుడు కారణం ఏమందంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలి. లోకల్లతో లెటర్లు పెట్టించి మాకు ఇక్కడ వాతావరణం బాగలేదు, రోజు మీటింగ్లు పెడతారు, రోజు లొల్లి అవుతుందని మీరే కంప్లైంట్ ఇస్తే ఆ ప్లేస్లో తప్పనిసరిగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు తమ బాధలు చెప్పుకోవచ్చని కొట్లాడి కోర్టులో మేము తెచ్చుకున్నామా లేదా? ఇవాళ మీకు అదే దిక్కయింది. ఇవాళ ఎవరు చూసినా మీరేం చేసినా బాబు, సకలగుండ సర్వే చేశారు, కానీ అది ఏందో ఇంతవరకు బయట పెట్టలేదు. ఇక మీరు చేసింది ఏంది నాకు అర్థం కాదు. ఏం చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు? కేవలం కాంగ్రెస్ మీదనే దుమ్ము వేయాలని, కాంగ్రెస్కే చెడ్డ పేరు తేవాలని ఇవాళ మేము చేసిన కార్యక్రమాలు ఏంటి చెప్పు. బడుగు బలైన వర్గాలకు ఆమె చెప్తున్నది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో 42%, మరి మీరు 34 చెప్పి 23 ఇచ్చిండ్రా లేదా? లోకల్ బాడీలో రిజర్వేషన్ ఏంది? ఇది నాకు అర్థం కాదు. ఏది పడితే అది మాట్లాడడం. ఇవాళ నిజంగా చిత్తశుద్ధి కాంగ్రెస్కున్నది. అదేవిధంగా సోనియా గాంధీ గారు, నరేంద్ర మోడీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయినా నేను 3 సార్లు కలిసిన ఆయన ఏం చేయలే. అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ ప్రకారంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నాం, కులగన చేయమన్నాం, చేయలే. అదే ఇవాళ సోనియా గాంధీ గారు ఆ రోజులలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ కావాలని కోరితే సుప్రీంకోర్టు కొట్టేసింది, నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్. కానీ అదే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టించింది. దానివల్ల ఐఐటి, ఐఐఎంలో ఇంజనీర్లు కొన్ని వేల సంఖ్యలో, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అయ్యిండ్రా లేదా? ఎందుకు మాట్లాడతారా బాబు? నడిమిట్ల ఆయన ఎవరు, మన కమాలుద్దీన్ గారు కూడా అయ్యారు, ఒక మైనార్టీ అయ్యారు. అంతకుముందు ఎవరు, సంజీవయ్య గారిని కూడా ఈ రాష్ట్రానికి ఏఐసిసి అధ్యక్షుడు చేశారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. ఇవన్నీ మా ఘనత ఉన్నది. మేము 10 ఏళ్ళు ఉన్నాం, మీరు 10 ఏళ్లలో ఏం చేసిరు ఒక్కటన్నా చూపించండి. వీళ్ళు మేము చేస్తామని అన్నారు. కామారెడ్డిలో మేము అన్ని జిల్లాలు తిరిగి, సిద్ధరామయ్య గారు వచ్చారు, రేవంత్ రెడ్డి వచ్చారు, ఆ మీటింగ్లో 42%. అదేవిధంగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము 42% రిజర్వేషన్ ఇస్తారని గట్టిగా చెప్తున్నాం. ఉన్నప్పుడు మీరు కేవలం పబ్లిసిటీ పర్పస్, ఇక ఆఖరికి మీరు చేసిన ఘనత ఏంది? తెలంగాణ తల్లి, దాని గురించి మీరు ఆలోచన చేయలేదు. మీరు 10 ఏళ్ళు ఉన్నా మీరు ఏం చేయలే. అదే రేవంత్ రెడ్డి గారు ఆ తెలుగు తల్లి విగ్రహం పెట్టినరా లేదా? అంతేకాదు, నువ్వు బతుకమ్మ పెట్టి ఆడుతావు, కానీ బతుకమ్మ కుంట గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? పేరే దాని పేరు బతుకమ్మ కుంట. దానికి నువ్వు ల్యాండ్, మీ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబర్లకు అవకాశం ఇచ్చింది. అది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ కుంటను బాగు చేయడానికి పర్మిషన్ ఇచ్చిండ్రు.
ఇవాళ హైడా కమిషనర్ కూడా దానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడనే బతుకమ్మ కుంట ఏర్పరచడానికి మేము శాయశక్తుల కృషి చేస్తున్నాం.